శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. రేపు నారద మహర్షి వస్తున్నారు, మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావన చేస్తారు అని చెప్పి పాండవులతో కృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. తదనంతరం ఆ మరుసటి రోజున నారద మహర్షి వచ్చారు ఇంద్రప్రస్థానికి. పాండవులు ఆయన్ని చూసి ఎంతో సంతోషించారు. ప్రవిమలాగమతత్వవీది తపప్రభాసి జగత్రయీ శివకరుండు హితోపదేశము సేయగా కడువేట్కతో దివిజవంద్యుడు ప్రీతితో చనుదించే నారదుండంబుజోద్భవతనూజుడు భానుతేజుడు పాండవీయుల పాలికిన్. ఆ నారద మహర్షి యొక్క దర్శనమే అంత గొప్పది. ఎందుచేత అంటే ఆయన వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్నంతటినీ కూడా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు, విశేషమైనటువంటి తపస్సు చేసినవాడు, జగత్రయీ శివకరుండు, మూడు లోకములకు కూడా ఎప్పుడూ శుభం జరిపించేటటువంటి ప్రయత్నమునందు పూనిక కలిగినటువంటి వాడు, హితోపదేశము చేయగా ఏదో ఒక మంచి మాట చెప్పడం కోసమని ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆ పాండవులు చూసి ఎంతో సంతోషించి ఒక ఎత్తైనటువంటి పీఠం వేసి దాని మీద వారిని కూర్చుండచేసి వారు ఐదుగురు ఆయనకి నమస్కారం చేసి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆమెతో కూడా నమస్కరింపచేశారు. ఒక మహాత్ముడు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పుతాయి పురాణేతిహాసములు. నారదుని యొక్క వైభవం అటువంటిది. ఆయన ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాడు అంటే ఆయన చెప్పేటటువంటి మంచి మాట పాండవుల జీవితాన్ని అంతగా తీర్చిదిద్దగలిగినదై భవిష్యత్తులో ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి మాట చెప్పగలిగినటువంటి అధికారం ఉన్నవాడు కాబట్టి బయలుదేరి వచ్చాడు. ఆయన ఆ మంచి మాట చెప్పడంలో ఆయన ఉద్దేశ్యం పాండవులను రక్షించడమే. ఎందుకు వాళ్ళని రక్షించాలి? నారదుడు ఎందుకంత ప్రయత్నపూర్వకంగా బయలుదేరి వచ్చి పాండవులకు మంచి మాట చెప్పాలి అంటే పాండవులు పట్టుకున్నటువంటి ధర్మమే దానికి కారణం. ఎటువైపు నుంచి ప్రమాదము వచ్చే అవకాశం ఉంటుందో అటువంటి అవకాశం రాకుండా నివారణ చేయడం. ప్రమాదం అంటూ ఒకసారి వచ్చిందనుకోండి, ఇబ్బంది అంటూ ఒకసారి ఏర్పడిందనుకోండి, దాన్ని కొన్ని విషయాల్లో మీరు ముడి విప్పలేరు.
చాలా కష్టం. నేను మీతో మనవి చేశాను, అసలు మహాభారతంలో రాజ్యం సమస్య అయితే, రాజ్య విభాగము సమస్య అయితే దాన్ని పరిష్కారం చేయడం అసలు కష్టంతో కూడుకున్నది కానే కాదు. ఎందుకంటే ధర్మరాజు గారు నాకు ఇంత రాజ్యం కావాలని కానీ, ఈ భాగాలు నాకు కావాలని కానీ ఆయన అడగలేదు. అరణ్యవాస అజ్ఞాతవాసములు అయిపోయిన తర్వాత ఆయన చెప్పినది ఏమిటంటే, నాకు 5 ఊళ్ళు ఇస్తే చాలని అడిగాడు. 5 ఊళ్ళు ఇస్తే చాలు, తృప్తి పడతాను అని ధర్మరాజు గారు అన్నప్పుడు 5 ఊళ్ళు నచ్చజెప్పి ఇప్పించారనుకోండి, అయిపోయిందంతే. మరి సమస్య ఎందుకు జటిలమైంది? ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించడం అనేటటువంటి సంఘటన చేతనే కౌరవులు నశించిపోయారు. ఆవిడ్ని అవమానించిన కారణం చేతనే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, దుశ్శాసనుడి గుండెలు బదలగొడతానని. ఆవిడని తొడ చూపించి దుర్యోధనుడు వచ్చి తొడ మీద కూర్చోమని సంజ్ఞ చేసినటువంటి కారణం చేతనే దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇన్ని ప్రతిజ్ఞలు ఎవరి కారణంగా వచ్చాయి? ఒక ఆడదాని కారణంగా వచ్చాయి. ఒక ఆడదాని కారణంగా వచ్చినటువంటి ఈ సమస్యలు పరిష్కారం దేనివల్ల అవుతాయి అంటే ప్రాణాలు పోవడం వల్లే అవుతాయి. అవి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేవి కావు. రాజ్య సమస్య అయితే పరిష్కారం అవుతుంది. రాజ్య సమస్యని పరిష్కారం చేసేసుకుని దుర్యోధన దుశ్శాసనుల్ని సంహరించలేదనుకోండి, ద్రౌపదీదేవి కురులు ముడి వేసుకోదు. ఆవిడ ఆ కురులు అలాగే విప్పుకుని ఉంటుంది. ఆవిడ కురులు ముడి పడాలి అంటే దుశ్శాసన సంహారం జరిగి తీరాలి. ఇప్పుడు చూడండి, ఎందుకు అంత పీఠముడి పడిపోయింది భారతంలో? ఒకే కారణం, ఆడదాన్ని గౌరవించినా అంత ఉన్నతికి వెడతాడు. ఆడవారి విషయంలో చాలా చులకన భావంతో ప్రవర్తించడం చేతనైనా చిట్ట చివరికి ప్రాణాన్ని పోగొట్టుకోవలసిన స్థితి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని భారతం మనకి సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి నారద మహర్షి ఏదో చాలా దూరదృష్టితో వచ్చారు. ఎక్కడో ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోంది, ఒక ఏర్పాటు ఉండకపోతే ఎక్కడి నుంచో ఒక ఇబ్బంది ఒకటి వస్తుంది. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే నారద మహర్షి జోక్యం చేసుకోవాలి. అందుకుని వచ్చారు ఆయన వచ్చి ఆ పాండవులు 5గురిని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. వారు కూడా అంత గౌరవించారు, అంత మర్యాదనిచ్చారు. గురువుగారి విషయంలో శాస్త్రం ఒక మర్యాదతో కూడిన మాట చెప్తుంది. గురువుగారు ఆదేశించి కూర్చోమంటే ఏమో కానీ గురువుగారు ఆదేశించినప్పుడు గురువుగారితో సమానంగా ఎప్పుడూ కూర్చోకూడదు. గురువుగారి కన్నా తక్కువలోను మాత్రమే కూర్చోవలసి ఉంటుంది. అది దానివలన గురువుగారికి కొత్తగా ఏదో ఒరిగిపోయిందని మీరు అనుకోకూడదు. ఆ పూజ్య భావన మిమ్మల్ని పెంచుతుంది, పైకెత్తుతుంది. నేను మీతో చాలా మార్లు మనవి చేశాను, ఎవడు పూజని జాగ్రత్తగా చేస్తాడో, ఎవడు పూజ యొక్క అంతరార్థమును గుర్తిరిగి చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు. నిన్న భీష్ముడు అదే అంటాడు, ఒకరిని పూజించారు అంటే కారణం ఏమిటి? కేవలము కీర్తి చేతనే పూజిస్తాడు. కీర్తి లేనివాడు పూజార్హుడు కాలేడు. ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడడానికి కారణం కేవలము వారు సంపాదించుకున్న కీర్తి కారణంగా ఉంటుంది. శరీరం పడిపోయినా ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన శరీరంతో ఉన్నప్పుడు సంపాదించుకున్న కీర్తి కారణమై ఉంటుంది. కాబట్టి అహరహము కీర్తి నశించిపోకుండా ఉండడానికి వీలైన రీతిలో అశిధారావ్రతంగా మనుష్యుడు తన జీవితాన్ని చేసుకుని చక్కగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ నడవడిని నేర్చుకోవలసి ఉంటుంది, జాగ్రత్తగా దిద్దుబాటు చేసుకోవాలి. ఆ వినయం, ఆ మర్యాద పాండవుల దగ్గర లేదనుకోండి, వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోతారు. నారద మహర్షి వారి పాత్రతకి అది గుర్తు. నారదుడు చెప్పడానికి వచ్చాడు, కానీ పాండవులకు ఆ పాత్రత ఉందా? వాళ్ళు తమ నడవడి చేత నిరూపించుకున్నారు. ఇప్పుడు నారద మహర్షి అన్నారు వాళ్ళని కూర్చోపెట్టి, సర్వధర్మజ్ఞులు ఉర్వీష పూజ్యులు అన్యోన్య నిత్య సౌహార్దయుతుల అగణిత గుణయుక్తి బొగడంగా తనువార ఇట్టి మీ కేవురకిప్పుడు ద్రుపదసుత ఒక్కతియ ధర్మమతి ధర్మపత్ని అయినది. ఈ క్రమంబు లోకాగమంబులందు విరుద్ధము. ఈ సుందరి కారణంబున మీకు విప్రీతి పుట్టకుండనుండవలయు.
ప్రియ సహోదరులు తొల్లి సుందోపసుందులొక్క యువతి కడరి విగ్రహించి అసురవీరులు తమలోన పొడిచి మృత్యు నిలయమునకు చనిరి. ఆయన అన్నారు, ఇన్నాళ్ళు మీ ఐదుగురి మధ్య అభిప్రాయ భేదం రావడానికి కారణం లేదు, చాలా సమైక్యంగా ఉన్నారు. రెండు, అభిప్రాయ భేదాన్ని తెచ్చుకోవడానికి కారణం లేకపోయినా కల్పించుకుని దెబ్బలాడుకునే వాళ్ళు ఉంటారు. మీ యందు ఆ మనస్థితి లేదు. మీరు విశేషమైనటువంటి సౌహార్దత కలిగినటువంటి వారు, ఒకరి పట్ల ఒకరికి అంతటి ప్రేమ ఉంది ఐదుగురికి. కానీ ఇప్పుడు మీ జీవితాల్లోకి ఒక గొప్ప అదృష్టంతో పాటే ఒక సమస్య కూడా ప్రవేశించింది. గొప్ప సుందరాంగి అయినటువంటి భార్య ఐదుగురికి ఒక్కతే. ఇంకా ఇప్పటికీ ధర్మరాజు గారికి వేరు భార్య లేదు. భీముడు హిడింబని చేసుకున్న ఆమె కుమారుడితో కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయింది, హిమాలయాలకి. అప్పటికి ఇంకా అర్జునుడు వేరొక వివాహం చేసుకున్నట్లు కానీ, నకుల సహదేవులు వేరొక వివాహం చేసుకున్నట్లు కానీ లేదు. కాబట్టి ఐదుగురికి ఆమె ఒక్కతే భార్య. ఐదుగురికి ఒక్కతే భార్య అయిన కారణం, ఆ కారణం వల్ల ఏదైనా మీ మధ్య దెబ్బలాట అంటూ వస్తే దాని పరిష్కారము మరణమునందే ఉంటుంది. కాబట్టి ఒండరుల మధ్య పగ ఎంత దూరం పెడుతుందంటే చంపుకోవడమే, వినా మార్గం లేని స్థితికి వెళ్ళిపోతుంది. మేము అన్నదమ్ములం కదా, అలా ఎందుకు అవుతాం అంటారేమో. పూర్వం ఆడదాని కారణం చేతే సుందోపసుందులనబడేటటువంటి అన్నదమ్ములిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని పొడుచుకుని చనిపోయారు. కాబట్టి మీ ఐదుగురి జీవితంలో ద్రౌపదీదేవి వలన మీరు దెబ్బలాడుకునే రోజు రాకూడదు. అలా రాకుండా ఉండాలి అంటే మీలో మీకు ఒక కట్టుబాటు, ఒక ఏర్పాటు, ఒక పద్ధతి, ఒక నియమం ఏర్పాటు చేయబడి ఉండాలి. మీరు ధర్మమునకు కట్టుబడేటటువంటి వాళ్ళు కనుక. ఎందుకంటే ఇది అలౌకికమైనటువంటి వివాహం. లోకరీతి ఎలా ఉంటుందో అలా లేదు మీ వివాహం. మీది ఆశ్చర్యజనకమైన వివాహం. కాబట్టి ఇది ఇతరత్ర ఇబ్బందుల్ని ఏ కారణం చేత తేకూడదు. ఇప్పుడు పాండవుల యొక్క మనస్తత్వంలో దోషం ఉందని కాదు, ద్రౌపదీదేవి యొక్క మంచితనంలో దోషం ఉందని కాదు, వారి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులున్నారని నారదుడు గ్రహించారు. నిన్న నల్లా దుర్యోధనుడు చాలామంది అందగత్తెల్ని పంపించి పాండవుల మనసు ద్రౌపది మీద విరిగిపోయేటట్టు చేయడము, ద్రౌపదీదేవికి పాండవులకి మధ్య ఏదైనా అగాధాన్ని సృష్టించడము చేస్తే వాళ్ళ మనశ్శాంతి నశిస్తుందిగా అన్నాడు. అలా జరగకుండా ఉండాలని నారద మహర్షి బయలుదేరి వచ్చారు. ఆ సుందోపసుందులు ఎవరు అని అడిగారు. పూర్వం దితి కడుపున హిరణ్యకశిపుడు పుట్టాడు. ఆ హిరణ్యకశిపుడికి నికుంభుడు అనే రాక్షసుడు, ఆ నికుంభుడికి సుందోపసుందులు అని ఇద్దరు కొడుకులు. సుందుడు, ఉపసుందుడు, వాళ్ళ పేరు సుందోపసుందులు అని కలిపి చెప్తారు. వాళ్ళిద్దరిది ఒక్కటే మాట, అంత అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళు రాక్షసులు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అన్నదమ్ములు కలిసి ఉండడం అనేటటువంటి విషయం మాత్రం చాలా గొప్ప విషయం. అది కేవలముగా నోటితో చెప్పడానికి వీలైనంత తేలికైన విషయం మాత్రం ఒక్కనాటికి కాదు. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. ఏదో ఒక స్థాయి వరకు అన్నదమ్ములు కలిసి ఉండడం గొప్ప విషయం కాదు. ఏదో చదువుకునే రోజుల్లోనో లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకముందో పెళ్ళైన కొత్తల్లోనో కలిసి ఉంటారు బాని. చాలా తొందరగా విడిపోయేటటువంటి అనుబంధాలు ఏవైనా ఉంటే అన్నదమ్ముల మధ్యనే కొట్లాటలు వచ్చేస్తాయి. వచ్చేసి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. అన్నగారు వస్తే తమ్ముడు పలకరించాడు, తమ్ముడిని పలకరించే ధార్మికుడు అన్నగారైనా ఆయనకు అవకాశం ఉండదు. ఒక్కొక్క చోట ఉండక అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు పెరిగిపోతాయి. అన్నగారెంత ధార్మికుడు కానివ్వండి, తమ్ముడెంత మంచివాడు కానివ్వండి, అన్న తమ్ముడి దగ్గరికి తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళకపోవడమే ఆ అన్నదమ్ముల గౌరవం పాడవడానికి కారణమవుతుంది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కానివ్వండి వ్యక్తిగతంగా, ఏమిటోనండి మరి ఇంతమంది గౌరవిస్తారు, ఆ అన్నగారిని తమ్ముడు గౌరవించాడు, ఏమిటోనండి ఆ తమ్ముడు అంత మంచివాడు అని అందరూ అంటారు, ఎందుకో ఈ అన్నగారు మాత్రం ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. చాలదా కీర్తి మాసిపోవడానికి? చాలదా బాధపడడానికి? ఇది చాలా చిత్రంగా ఉంటుంది. అందులో
50 సంవత్సరములో 60 సంవత్సరములో వచ్చిన తర్వాత దెబ్బలాడుకోవడం అంత అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకంటే స్వతంత్ర్యంగా మనుష్యుడు తన తమ్ముడింటికో తన అన్నగారింటికో వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని ఆలోచిస్తే 65 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు మాత్రమే అలా వెళ్ళగలడు. ఒంట్లో ఓపిక ఉంటుంది అని మీరు ఊహించగలరు. ఆ పైన ఉంటే అది ఈశ్వరానుగ్రహం. 65 సంవత్సరముల వరకు వెళ్ళగలడు అనుకుంటే 50 ఏళ్ళు వచ్చినవాడు అన్నదమ్ములతో దెబ్బలాడుకుంటే వాడింక వెళ్ళగలిగినది స్వతంత్రంగా 15 ఏళ్ళు. 15 ఏళ్లలో వీడు 15 ఏళ్ళు వెళ్ళి తమ్ముడి దగ్గర కూర్చోడుగా. ఆయన ఊళ్ళో ఉంటాడు, ఈయన ఊళ్ళో ఉంటాడు. ఏడాదికి మహా వెడితే ఒక 5 రోజులు పెడతాడు. ఇద్దరూ కలిసి ఉండేది 5 రోజులు ఏడాదికి. 15 ఐదులు 75 రోజులు. అంటే ఇంకా ఆ శరీరంతో వాళ్ళు ఉండగా ఒక తల్లి కడుపున ఒక తండ్రి కడుపున పుట్టినందుకు అన్న తమ్ముడు అని పరస్పరం కౌగిలించుకొని సంతోషంగా కూర్చుని, ఒరే అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా అని తమ్ముడు దోసకాయ పప్పు చేయించి ఇద్దరూ కలిసి అన్నం తింటూ సంతోషపడిపోయేటటువంటి మధుర క్షణాలు. దానికి కోట్లక్కర్లేదు. అన్నగారికి ఏది ఇష్టమో తమ్ముడికి తెలుసు, తమ్ముడికి ఏది ఇష్టమో అన్నగారికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ప్రీతికి కోట్లు లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. దానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు అక్కర్లేదు. అలా 4 అడుగులేసి వచ్చేటప్పుడు ఒరేయ్ నీకు జామకాయ దోరకాయ ఇష్టమని పట్టుకొచ్చాను రా అని అన్నయ్య ₹1 ఇట్టి పట్టుకొచ్చిన దోర జామకాయని, అన్నయ్య ఎంత గుర్తుపెట్టుకు తెచ్చావన్నయ్య నాకు దోర జామకాయలు ఇష్టమని ఆ తమ్ముడు కొరుక్కు తింటుంటే చూసి మురిసిపోయిన అన్నగారు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టమని దోసకాయలు తెప్పించానన్నయ్య 1 అరకిలో, ₹3 పెట్టి తెప్పించిన దోసకాయలతో వేసిన పప్పు అన్నయ్య తింటుంటే మురిసిపోయిన తమ్ముడు, ఆ తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటికి మంగళ తోరణాలు. ఆ ఐకమత్యత ఉందే అది కనురాపు కల్పిస్తుంది. బా ఇంత వయసులో చూడండి ఆ అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల్లో ఎలా ఉంటారో, ఎంత ప్రేమండి ఇద్దరికి. అసలు ఆ తమ్ముడిని ఆయన అలా చూస్తాడు, ఆ అన్నయ్యని ఆయన అంత గౌరవిస్తాడు అంటారు. అలా అన్నదమ్ములు అనిపించుకోవడం చాలా చాలా గొప్ప విషయం. కొట్టుకు చచ్చిపోవడానికి పెద్ద కారణాలు ఎందుకండి? ఏమీ అక్కర్లేదు. అసలు ఏ కారణానికి అన్నయ్య మొహం తమ్ముడు చూడడో తెలియదు, ఏ కారణానికి తమ్ముడు అన్నయ్యని రానివ్వడో తెలియదు. అలా లేవు కొన్ని జీవితాలు ఉంటాయి. అది శోభస్కరం కాదు, అది మంగళప్రదం కాదు, అది గర్వంగా చెప్పుకోవడానికి తగిన లక్షణం కాదు. అది ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు. కానీ అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా సౌభాగ్యహేతువు. అలా మీరు కలిసి ఉండాలి, మీరు విడిపోకూడదు. అది రాక్షసులే కానివ్వండి, దేవతలే కానివ్వండి, మనుష్యులే కానివ్వండి, అన్నదమ్ములు కలిసి ఉండడమే అంత గొప్ప విషయం. అన్నదమ్ములు కలిసి ఉండడం అంటే అందరూ ఒక ఇంట్లోనే ఉండాలని కూడా ఏం నియమం లేదు. ఎవరి ఇంట వారున్నా ఎవరి ఊర్లో వారున్నా కలుసుకున్నప్పుడు ఆ ఆప్యాయతతో కలుసుకోగలిగితే చాలు. ఆ పరిమితిలో వాళ్ళు అలా ఆనందించగలిగినా చాలా సంతోషం. కాబట్టి సుందోపసుందులు రాక్షసులు కావచ్చు, కానీ వాళ్ళ ఐకమత్యత అటువంటిది. ఇంత ఐకమత్యత కలిగిన సుందోపసుందులు ఒక చిత్రమైన మాట అన్నారు. వాళ్ళు అన్నారు, అసలు లోకంలో అనన్యసాధ్యమైనటువంటి వైభవాన్ని పొందాలి అంటే అది దేని చేత సాధ్యం కాదు, కేవలము తపస్సు చేత మాత్రమే సాధ్యం. ఇది చాలా పెద్ద మాట ఉసుమండి. సుందోపసుందులు రాక్షసులైతే కావచ్చు, కానీ వాళ్ళు చాలా పెద్ద మాట అన్నారు. అసలు ఈ శరీరంతో వచ్చినవాడు మళ్ళీ ఈ శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే పెట్టవలసిన పెట్టుబడి శరీరమే. మీరు ఆలోచించండి. ఈ శరీరంతో వచ్చాడు, ఇంకొకసారి శరీరంలోకి వెళ్ళకూడదనుకున్నాడు అంటే మోక్షం కావాలి. ఇప్పుడు వాడు దేన్ని పెట్టుబడి పెట్టాలి? ఈ శరీరాన్నే పెట్టుబడి పెట్టాలి. పెట్టి శీతాకాలం అని చూడకుండా తలస్నానం చేయాలి, వేసవి కాలం అని చూడకుండా కాళ్ళు కాలుతున్నా శ్రీకాళహస్తిలో తడబడకుండా ప్రదక్షిణం చేయగలగాలి. ఈ శరీరం డస్సిపోతోంది, ఈ శరీరానికి ఇబ్బంది వచ్చేస్తోంది, ఈ శరీరం ఏమైపోతుందో అని బెంగ పెట్టేసుకున్నవాడు అసలు ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టకుండా ఈశ్వరుణ్ణి ఎలా చేరుకుంటాడు? కుదరదు. చాలా లాభం రావాలనుకున్న వ్యాపారస్తుడు ముందు తన ఇంట్లో ఉన్న డబ్బు తీసే పెట్టుబడి పెట్టాలి. మా ఇంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టండి, నాకు లక్షలు కావాలండి అన్నవాడికి ఎలా వస్తాయి లక్షలు? రావు.
ముందు తన ఇంట్లో బీరువాలోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి. ఈశ్వరానుగ్రహం కావాలనుకున్నవాడు ముందు దీంతోనే ధర్మాచరణం చేయవలసి ఉంటుంది. దీనికి భోగం కావాలి అనుకుంటే, నువ్వు ఐశ్వర్యం పొందాలి అనుకుంటే దీనితోనే నువ్వు పుణ్యం చేయవలసి ఉంటుంది. దీనితో పుణ్యం చేయడంలో అంతర్భాగంగా ఇది ఖేదపడుతుంది. ఇది ఇబ్బంది పడకుండా పుణ్య సాధన సాధ్యం కాదు. ఏ కష్టమూ పడకుండా నువ్వు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేద్దాము అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన అన్నాడు, అనితర సాధ్యమైన భోగమునకు కానీ, లేదా అసలు సృష్టిలో ఏదైనా మహోత్కృష్టమైన కోరిక తీరడానికి కానీ హేతువు ఒక్కటే, తపస్సు చెయ్యగలుగుటయే. తపించాలి ఈశ్వరుడి గురించి. కాబట్టి ఒరేయ్ తమ్ముడు, మనం గొప్ప కోరికలు కోరుదాం, వాటి కోసం తపస్సు చేద్దాం, వస్తావా అన్నాడు. అన్న ఏం చెప్తే తమ్ముడికి అది. కాబట్టి అలాగే అన్నయ్య అన్నాడు. ఇద్దరూ కలిశారు, వింధ్య పర్వతం యొక్క గుహలోకి వెళ్ళారు. ఎంత తపస్సు చేశారో తెలుసా అండి? ఈ శరీరము దేని నుంచి విముఖంగా ఉంటే భోగమని పిలుస్తుందో దానికి అనుకూలంగా పెట్టి ఖేదం కల్పించారు. మీరు చూడండి, బయట వాతావరణం వేడిగా ఉందనుకోండి, దీంట్లో చల్లటిది పోశారనుకోండి సుఖం. బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి, దీంట్లో వేడిగా ఉండేది పోశారనుకోండి, దీనికి సుఖం. బయట బాగా చల్లగా ఉందనుకోండి, దీని మీద వేడి నీళ్లు పోస్తే సుఖం. బయట చాలా వేడిగా ఉందనుకోండి, దీని మీద చల్లటి నీళ్లు పోస్తే సుఖం. బయటి వాతావరణం ఎలా ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఉంచితేనే భోగం కల్పించినట్టు అని చెప్తూ ఉంటుంది మనసు ఎప్పుడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఖేదపడిపోయినా పర్వాలేదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి. ఇక్కడే చిన్న తేడా వల్ల నశించిపోతారు రాక్షసులు. కాబట్టి శీతాకాలంలో నీటిలో, వర్షాకాలంలో నీటిలో తల ఇలా పైకెత్తి చూస్తూ కొన్నాళ్ళు ఇలా తల కిందకి దించుకుని మాత్రమే ఉండిపోయి, అదేమంత తేలిక విషయం కాదు. తల చాలాసేపు మీరు ఇలా కిందకి దించి అలా ఉండలేరు. కొంతసేపటికి ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. అలా తల దించుకుని ఉండి కొన్ని సంవత్సరాలు, రెండు చేతులు పైకెత్తి ఉంచేసి కొన్ని సంవత్సరాలు, ఒంటికాలు మీద నిలబడి కొన్ని సంవత్సరాలు, ఇలా బయట అసలు ఆహారం తీసుకోవడం మానేసి గాలిని భక్షిస్తూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళ యొక్క ఆ బ్రహ్మస్థానంలోంచి తపో ధూమము పైకి వచ్చి అది వింధ్యపర్వత గుహలోంచి పైకి వచ్చి ఆకాశాన్ని కప్పింది. కప్పితే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారన్నారు, అనితర సాధ్యమైన తపస్సు చేశారు సుందోపసుందులు, కాబట్టి వాళ్ళని అనుగ్రహించమన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇది ఒక భక్తుడైతే ఏమంటాడంటే, నీ పాదముల ఎడ విస్మృతి లేని భక్తిని నాకు కృప చెయ్యి అని అడుగుతాడు. అంతే, ధన్యుడైపోతాడు. ఏ శరీరాన్ని ఇంత కష్టపడి అడ్డుపెట్టి వీళ్ళు వ్యాపారంగా చేశారో, అంత కష్టపడి ఆ తపస్సు చేశారో దాన్ని నిజంగా వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు ఆ వచ్చిన బ్రహ్మగారిని వాళ్ళు ఏమడిగారంటే, మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కోరిన రూపం మాకు వచ్చేయాలి. ఇది లోకంలో ఇదో గమ్మత్తు. ఇలా ఉన్నాడు అనుకోండి, నేను సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణిరా, నేను మనుష్యుణ్ణిరా అని వాడు తృప్తిపడ్డాం. వాడికి ఏదో ఒక దిక్కుమాలిన కోరిక పుడుతుంది. అలా అది ఉంది చూసావా, దానిలో నేను ఉంటే ఎలా ఉంటుందని. ఈ కోరిక వల్లే మనిషి ఏం చేశాడో తెలుసా అండి? సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ ఉన్నటువంటి, ప్రతి జీవిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన లక్షణం ఏదుందో దాన్ని తెచ్చి వాడుకున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మీరు గమనించండి. ఏనుగుంది, దాని దంతం తెచ్చి బొమ్మలు చేసుకునేవాడు మనుష్యుడే. గుర్రం ఉంది, దాని మీద ఎక్కి స్వారీ చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. ఆవు ఉంది, దాని పాలు తెచ్చుకుని అభిషేకం చేసుకునేవాడు మనుష్యుడే. గేదె ఉంది, దాని పాలు తెచ్చుకు తోడు పెట్టుకు పెరుగు తినేవాడు మనుష్యుడే. జింక్ ఉంది, దాని చర్మం తెచ్చుకుని వేసుకుని జపం చేసుకునేవాడు మనుష్యుడే. పులితోలు మీద కూర్చునేవాడు మనుష్యుడే. ఏనుగెక్కి ఆ అంబారీ మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళేవాడు, గజారోహణ సత్కారాన్ని పొందేవాడు మనుష్యుడే. ఒక నెమలుంది, దాని ఈకలు తెచ్చి ఇంట్లో అందంగా పెట్టుకుని నెమలి నాట్యం చేస్తుంటే సంతోషపడిపోయేవాడు మనుష్యుడే. పక్షుల్ని తీసుకొచ్చి పంజరాల్లో పెట్టేవాడు మనుష్యుడే. ఆఖరికి కస్తూరి మృగం కస్తూరి తెచ్చుకుని ఒంటికి రాసుకుని పొంగిపోయేవాడు మనుష్యుడే. ఇది ఒక జీవికున్న ప్రత్యేకతని వేరొక జీవి తన భోగానికి వాడుకోదు లోకంలో. ఇది ఏ జీవికి ఉండదు. మీరు చూడండి, ఏనుక్కి దంతం ఉంది,
ఈ దంతం పట్టుకెళ్ళి నా గూట్లో పెట్టుకుంటానని చిలక పట్టుకెళ్ళదు. చిలకకి అందమైన ఎర్రటి ముక్కుండి అందంగా అరుస్తూ పండు కొరుకుతూ ఒకరన్న మాటని అనుకరించగలిగిన లక్షణం చిలకకుంటుంది. అలాగని పక్క కొమ్మ మీదున్న కాకి చిలకనెప్పుడు నువ్వు కావు కావును అను అని నేర్పదు. మనిషి తెచ్చి పంజరంలో పెట్టి మాటలు నేర్పుతాడు చిలక్కి. ఏ ప్రాణి కూడా తనకున్న వైభవాన్ని తాను వాడుకోదు, దానికున్న వైభవాన్ని వాడుకుందామని పక్క ప్రాణి చూడదు. అన్నిటి వైభవాన్ని వాడుకుందామనే ప్రయత్నం చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. దానివలనే ఇన్ని రకాల ఆహారాలు అలవాటు పడింది మనుష్యుడికి ఒకరికి. ఇది చూడండి, చిలుక ఏదో పళ్ళో కాయలో తింటుంది, పులి మాంసం తింటుంది, దానికి ఏం వండక్కర్లేదు, వార్చిపెట్టక్కర్లేదు, దొరికితే చాలు తింటుంది. ఓ ఏనుగు ఆకులు కొమ్మలు తింటుంది. మనుష్యుడు గోడ మీద బల్లి తప్ప వాడు తినందేముండదు. కొన్ని దేశాల్లో అవి తింటారట. నేను అది విని తెల్లబోయాను. కాబట్టి అన్నిటినీ తిని తాను సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి విషయంలో అసలు నిగ్రహం లేకుండా ఆ భోగానికి అవధి లేనితనమే రాక్షసత్వం. కాబట్టి సుందోపసుందులు అడిగారని మనం ఏం వాళ్ళని అనుకోక్కర్లేదు. వాళ్ళు అన్నారు మాకు కామరూపం కావాలి. వాడికో ఏనుగుని చూశాడనుకోండి, ఆ ఏనుగుని ఇంకో పెద్ద ఏనుగొచ్చి యుద్ధం చేసి కొట్టి పడేస్తే అలా ఉంటుంది అనిపిస్తే వీడు పెద్ద ఏనుగు అయిపోతాడు. లేకపోతే అక్కడ ఒక ఆడ ఏనుగు కనిపిస్తే వాడికి ఆ ఆడ ఏనుగు అందంగా అనిపిస్తే వీడు మగ ఏనుగు దాంతో క్రీడిస్తాడు. అది దానికి అర్థమేమి ఉండదు. ఆ భోగానుభవానికి ఈ ఒక్క శరీరం చాలదు మాకు, అందుకుని మాకు వేరు శరీరాలు కావాలి. ఇన్నాళ్ళు ఏం చేశాడు? ఆ శరీరాన్ని ఖేద పెట్టి తపస్సు చేశాడు. అది వ్యాపారం కాదండి. అది ఇంకా ఈ శరీరం రాకుండా చేసుకోవడం కాదు, మళ్ళీ ఇన్ని రకాల శరీరాలతో భోగం అనుభవిస్తాట. అదే రాక్షసత్వం అంటే. ఎందుకు చేసినట్లు ఆ తపస్సు? అన్నీ విన్నా, అన్నీ చదువుకున్నా, ఇంట్లో భారతం వ్యాఖ్యానాలన్నీ ఉన్నా, తన భోగకాంక్ష ఎందు కించిత్ కూడా తరుగన్నది లేకుండా మనసు మాత్రం వెంపర్లాటతో తిరిగేవాడెవరో వాడే సుందోపసుందుల్లో కొంత అంశం ఉన్నవాడితో లెక్క. తృప్తి నీకు ఏర్పడితే నువ్వు నారదుడి, తృప్తి ఏర్పడకపోతే నువ్వు సుందోపసుందుల్లో ఓ అంశం ఉన్నవాడివి. కాబట్టి కోరిన రూపం కావాలి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ అది రూపం చేత, ఇది దేశము చేత. వాడికి ఎవరో వచ్చి చెప్తారు, హిమాలయ పర్వతములకు ఎడమ పార్శ్వమునందు ఉండేటటువంటి పొదరింటిలో ఒక గొప్ప తీగ ఉంది, ఆ తీగ ఆకులు తింటే నీకు గొప్ప బలం వస్తుందంటాడు. వాడు వెళ్ళిపోయి ఆ ఆకు తినేయాలి. దానికి వాడు కష్టపడ్డావు, వెంటనే వెళ్ళిపోవాలి వాడు. అలా వచ్చినవే కదా సాధనాలన్నీ, ప్రయాణ సాధనాలు. వెళ్ళేటప్పుడు కూడా భోగమునకు కించిత్ ఇబ్బంది రాకుండా వెళ్ళిపోవడం అనేటటువంటి ప్రక్రియలో ఒకప్పుడు కారు అంటే కారు ఒక్కటే ఉండేది. ఆ తర్వాత కారు ఏసీ కారు అయింది. ఆ తర్వాత ఏసీ కారు ఆడియోతో తయారైంది. ఆ తర్వాత ఏసీ కారులో ఆడియో విత్ వీడియో, వెనకాతల కూర్చుని అలా స్క్రీన్ మీద చూస్తూ సినిమా చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సెల్ ఫోన్ పొరపాటున ఛార్జింగ్ అయిపోతే అందులోనే పెట్టేసుకోవడానికి ఛార్జర్ వచ్చేసింది. నీకు వినపడి బాధపట్టక్కర్లేదు, నువ్వు అద్దాలు వేసుకుంటుంటే వీధిలో వాళ్ళ చెవులు పగిలిపోయేలా హారన్లు కొట్టచ్చు. ఎన్ని భోగాలు కావాలో అన్ని భోగాలు అందులో ఉన్నాయి. ఇన్ని భోగములు అందులో ఉన్నప్పుడు మనసుకి ఏకాగ్రత ఎందుకు ఉంటుంది? అందులో టీవీ ఉంది, నీకు రోడ్డు కనపడుతుందా? అందులో పాట ఉంది, నీ మనసు నిలబడుతుందా? అందులో సెల్ ఫోన్ ఉంది, నీ దృష్టి స్టీరింగ్ మీద ఉంటుందా? కాబట్టి అన్నీ ఉన్న కారు రోడ్డు మీద పక్కన పడిపోతుంది. అది ఎక్కిన ఈయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. నిగ్రహం లేకపోతే వచ్చే ప్రమాదం. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వచ్చిందనుకోండి, అది వేరే విషయం. కాబట్టి గమనము, మాయారూపమును మేము ధరించగలిగి ఉండాలి. నాలుగోది ఏమిటో తెలుసా? ఇన్ని ఉన్నాయి. నీకు ఇచ్చేసానన్న తర్వాత రేపు చచ్చిపోతే అందులో చావు రాకూడదు. అసలు ఈ శరీరం పడిపోకూడదు. ఇందుకు వీడు ఇంత కష్టపెట్టి తపస్సు చేసింది, అది విచిత్రం. అసలు మేము చచ్చిపోకూడదు బ్రహ్మదేవ అంటే ఆయన అన్నాడు, అలా కుదరదులేవయ్యా, చచ్చిపోకపోవడం అన్నది వదిలేయి, అసలు ఇవ్వలేరు ఎవరది.
అది ప్రకృతి పరిణామం, పడిపోవాలి ప్రతి ప్రాణి కూడా. కానీ ముందు 3 ఇస్తాను తీసుకో అంతే. వాడికి ఇంకేం కావాలండి 3 ఇచ్చేస్తే? ఉత్తర క్షణం ఎక్కడెక్కడ ఉన్న భోగములను అనుభవించాలి. అన్ని భోగముల కన్నా ఎక్కువ భోగములు ఎక్కువ ఉంటాయి అంటే స్వర్గలోకంలో ఉంటాయి. అందుకని వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడికి పోతారంటే స్వర్గలోకం మీద దాడికి పోతారు రాక్షసులందరూ. కాబట్టి ఆ స్వర్గలోకం మీదకి వెళ్ళాడు, అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. ఎవరైనా ఒకవేళ వేదము అన్నా, ఈశ్వరుడు అన్నా, యజ్ఞము అన్నా, యాగము అన్నా వాళ్ళని పట్టారు, బంధించారు, తీసుకొచ్చారు, కారాగారంలో పెట్టేశారు. నాకన్నా ఈశ్వరుడు ఎవడన్నాడు. ఇంకా దాంతో వ్యక్తి పూజ మొదలుపెట్టాడు, నానా అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు. ఆఖరికి వాడి కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వాడు అరణ్యంలో ఏనుగుల మధ్య ఏనుగై, పులుల మధ్య పులయ్యి, సింహాల మధ్య సింహమై వాటిని కూడా బాధపెట్టేవాడు. నేను యథార్థం చెప్తున్నాను, భారతంలో ఉంది, మీరు కావాలంటే చదవండి. కాబట్టి వీడికి ఉన్న శక్తులన్నీ ఎందుకు పనికొచ్చాయంటే వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని బాధ పెట్టడానికి పనికొచ్చాయి. ఆ స్థితిలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారికి చెప్పారు, అయ్యా వీళ్ళిద్దరు ఎలా చచ్చిపోతారు, అసలు వీళ్ళిద్దరు చచ్చిపోయే మార్గం ఏమైనా ఉందా అన్నారు. అంటే బ్రహ్మగారు ఒకసారి ఆలోచించి ఆయన అన్నాడు, విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి, ఆయన్ని పిలిచి లోకంలో ఇప్పటి వరకు లేనటువంటి గొప్ప అందగత్తెని సృజించు. ఆయన తిలాణుమణికోటి సంఘటిత దివ్య దేహంబుతో తిలోత్తమ అనంగ ఒక్క యువతీ లలామంబు ఉత్పలాక్షినొనరించే సర్వగుణభాసి రూప క్రియా కళావిదుడు విశ్వకర్మ తన కౌశలం బెర్పడన్. ఆయన రత్నాలలో నువ్వు గింజలంతంత ఉండేటటువంటి రత్నములను కొన్నిటిని తీసుకుని ఆ నువ్వు గింజల్లాంటి రత్నాలతో అటు ఆ తేజస్సుతో ఒక స్త్రీని సృజించాడు. ఇప్పుడు ఆమె సౌందర్యం ఎలా ఉందంటే ఆమె బ్రహ్మగారికి ప్రదక్షిణం చేద్దామని ప్రదక్షిణం చేస్తోంది. బ్రహ్మగారికి ముందు తలకాయ ఒకటి ఉంది. అప్పుడు ఆయన ఇలా చూశాడు, చూసి అయ్య బాబోయ్ ఏదో అందగత్తెని సృజించమంటే ఇంత అందగత్తెని సృజించాడేమిటని, బ్రహ్మగారంతటి వాడు నేనెప్పుడూ చేయలేదు ఇలాంటి సృష్టి, ఇంత గొప్ప సృష్టి అని ఆవిడ ప్రదక్షిణం చేస్తుంటే సృష్టికర్త తెల్లబోయాడు, ఇలాంటి స్త్రీని ఎలా సృష్టించాడని. అప్పుడు ఒక్క ముఖం 4 ముఖాలైంది ఆవిడ్ని చూడటంలో. ఇంద్రుడు ఆవిడ్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవని ఒళ్ళు 1000 కన్నులు చేసుకున్నట్టు. అంత అందగత్తెని సృజించి బ్రహ్మగారు అన్నారు, వాళ్ళకేం వికారం ఏం లేదు, ఆ చూడటం చేత అభినందించారు సృష్టిని. విశ్వకర్మని అభినందించారు. అభినందించి అమ్మాయి నువ్వు వెళ్ళి సుందోపసుందుల మధ్య విభేదాన్ని కల్పించు, వాళ్ళిద్దరూ మరణించేటట్టు చెయ్యి అన్నారు. ఆజ్ఞ అని ఆవిడ సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆవిడ్ని చూడగానే, రాక్షస బుద్ధి కదండి అది, దేవతా బుద్ధి, అభినందించి విడిచిపెడతారు. రాక్షస బుద్ధి ఏమిటంటే వెంటనే తమదైపోవాలి, తాము అనుభవించాలి. కాబట్టి వాళ్ళన్నారు ఇద్దరూ ఏకకాలంలో నువ్వు నాకు భార్యవికా అన్నారు. వెంటనే ఆవిడంది, సుందరి మా ఇద్దరిలో ఇందెవ్వరి వలతు చెప్పు మీ అనప్పుడు పూర్ణేందుముఖి వారి కను మీ అందెవ్వడు ఒడిచి యొడుచు అతనిని వలతున్. నాకు భార్య అంటే నాకు భార్యవని ఇద్దరు అంటుంటే ఆవిడంది, ఇద్దరికి భార్యని ఎలా అవుతానయ్యా, మీ ఇద్దరూ పరాక్రమం చూపించండి, ఇద్దరిలో ఎవరు పరాక్రమవంతులై మిగిలిపోతారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అంతే. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ ప్రతీదీ కలిసే అనుభవించారు, కలిసే ఉన్నారు సంతోషంగా తపస్సు దగ్గర నుంచి. ఇప్పుడు ఆ వచ్చిన తిలోత్తమ కోసం వీళ్ళిద్దరూ యుద్ధం మొదలుపెట్టి ఒకళ్ళనొకళ్ళు దారుణంగా కొట్టుకుని పొడుచుకుని ఇద్దరూ కలిసి ఒకేసారి చచ్చిపోయారు. ఆ తిలోత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఎవరు చెప్తున్నారు ఈ కథ? నారద మహర్షి చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? పాండవులతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎంతటి తపోనిష్టాగరిష్ఠులైనా, ఎంత ధర్మం తెలిసిన వాళ్ళైనా, ఎంత ఐకమత్యం ఉన్న వాళ్ళైనా స్త్రీ కారణంగా ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీకు 5గురి మధ్య సమైక్యత ఉంది, కానీ ఒక్కతే భార్య. దీని వలన రాబోయే కాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. కాబట్టి మీరు ఒక నియమం చేసుకోండి అనిన నారద మహాముని పల్కు చేకొని తమలో ఒడంబడి విమల బుద్ధి ఏవురయందును ద్రోవది ప్రీతితో ఒక్కొక్క ఇంట తానొక్క 7 క్రమమున ఉండను కమలాక్షి ఎవ్వరి ఇంట తానుండే
ఇంటి వలన పెరవారు చనకుండా ఎరుగక చనిరేని వెలయక 12 నెలలు తీర్థసేవ సేయుచును విశేష వ్రతంబులు ధీరవృత్తి చలుపువారుగాను సన్మునీంద్రునొద్ద సమయంబు చేసిరి రాజనుతులు పాండు రాజసుతులు. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, ధర్మాత్ములు కాబట్టి పెద్దలు చెప్పిన మాట వాళ్ళు వింటారు. కాబట్టి వాళ్ళు 5గురు కూర్చుని ఇందుకు చెప్పాడో నారదుడు మహాత్ముడు, ఏ దెబ్బలాటాలు అయిన దానికి మధ్యలో ఈయన పెద్దరికం ఏమిటి అనలేదు. వాళ్ళు పెద్ద ఆయన వచ్చి చెప్పారు గురువుగారు. కాబట్టి మనం ఒక ఒడంబడిక చేసుకుందాం. ఇక నుంచి మన 5గురికి పత్ని అయినటువంటి ద్రౌపదీదేవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది. ధర్మరాజు గారి ఇంట్లో ఉన్నప్పుడు మిగిలిన 4 ధర్మరాజు గారితో కలిసి ఉండగా, ఆవిడితో మాట్లాడుతున్నా, ఆవిడితో కలిసి ఎక్కడికన్నా వెడుతున్నా, కలిసి ఆ ఇంట్లో విహరిస్తున్నా, కలిసి ఆఖరికి ఓ గదిలో నిలబడున్నా, మిగిలిన 4 పొరపాటున కూడా వెళ్ళి చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే 12 నెలలు తీర్థయాత్రకి వెళ్ళాలి. అది పాపము కింద భావన చేద్దాం. చేసి తత్పాప పరిహారార్థం 12 నెలలు వెళ్ళాలి. సంస్కృత భారతంలో 12 సంవత్సరాలు వ్యాసుల వారు పెట్టిన నియమం. నన్నయ్య గారు ఆంధ్రీకరించినప్పుడు దాన్ని 12 నెలలుగా మార్చారు. కాబట్టి 12 నెలలు మనం అలాంటి నియమం పెట్టుకుందాం. ఒక్కొక్కరింట 12 నెలలు ఉంటుంది ద్రౌపదీదేవి. అలాగే తప్పకుండా అంగీకారం. కాబట్టి ఆవిడ ధర్మరాజు గారి ఇంట్లో ఉండి చక్కగా సంతోషంగా జీవితాలు గడిచిపోతున్నాయి. మిగిలిన 4 తమ్ములు వేరొక చోట ఉన్నారు. ఎప్పుడైనా ధర్మరాజు గారితో మాట్లాడవలసి వస్తే వాళ్ళ సమావేశ మందిరం వేరే ఉండేది తప్ప ద్రౌపదీదేవితో కలిసి ఆయన ఉన్న ఇంటికి వెళ్ళేవారు కాదు. కానీ ఒకానొకప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక బ్రాహ్మణుని యొక్క ఆవుల్ని, దూడల్ని దొంగలు ఎత్తుకుపోయారు. అవి హోమధేనువులు. అంటే అందులో దాని వలన వచ్చేటటువంటి పాలు తదితర పదార్థముల చేత ఆయన హోమాన్ని చేస్తాడు. హోమము అంటే అగ్నిని ఆరాధన చేస్తాడు. బ్రాహ్మణుడికి అగ్ని ఆరాధన అత్యంత ముఖ్యమైనటువంటి విధి. అసలు యథార్థంగా మాట్లాడాలంటే అగ్ని ఆరాధన బ్రాహ్మణుని ఒక్కడి సొత్తు కాదు, అందరూ చెయ్యాలి అగ్నిని ఆరాధన. అయితే ఎవరు ఎలా చెయ్యాలి అన్న దాని మీద వ్యాఖ్యానాలు వేరుగా ఉన్నాయి అంతే తప్ప అగ్నిని ఆరాధించకుండా ఎవ్వరూ ఉండకూడదు, అందరూ అగ్నిని ఆరాధన చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు అతనికి హోమం ఆగిపోతుంది ఈ ఆవులు దూడలు లేకపోతే. ఆయన బ్రాహ్మణుడు, ఆయన వెంటబడి యుద్ధం చేయలేడు, బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు. కాబట్టి ఆయన క్షత్రియుడి మీద ఆధారపడాలి రక్షణ కొరకు. పరిగెత్తుకుంటూ ఆయన అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జున ఆలస్యం చేస్తే దొంగలు దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుపోయారు. కాబట్టి నువ్వు వెంటనే బాణములను పట్టుకొచ్చి ప్రయోగించి ఆ దొంగల్ని సంహరించి నా ఆవు దూడ నాకు దొరికేటట్టుగా చెయ్యి. ప్రభు అయినటువంటి వాడు దొంగ దొరికి సొత్తు పట్టుకుని పారిపోతూ లొంగనప్పుడు బాణప్రయోగం చేసి చంపైనా సరే వారి సొత్తు వారికి ఇప్పించకపోతే, ఆ అధికారం ఉన్నవాడు, ఎవరు పడితే వాళ్ళు కారు, ఆ అధికారం ఉన్నవాడు అలా చేయకపోతే గర్భస్రావం చేసిన పాపం ఇంకా కొన్ని పాపాలు వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకని వెళ్ళాలి క్షత్రియుడైనటువంటి అర్జునుడు. అది ఆయన క్షాత్రం, అది ఆయన ధర్మం అవుతుంది అప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్మం గురించి జాగరూకతతో ఉంటారు. తన ధర్మ నిర్వహణ తాను చెయ్యాలి. కాబట్టి గబగబా ఆయుధాల కోసమని వెళ్ళబోయి ఆగిపోయాడు అర్జునుడు. అవి ధర్మరాజు గారు ద్రౌపదీదేవి కలిసి ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఉంది ఆయుధశాల. ఆయుధాలన్నీ ఆ ఇంట్లో ఉన్న గదిలో ఉన్నాయి. తొందరపడి వెడితే గభాలన ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడైనా కనపడితే తను ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది, పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళిపోవాలి బ్రహ్మచర్యం పాటిస్తూ. కాబట్టి వెళ్లకుండా ఆగాడు. బ్రాహ్మణుడు అన్నాడు, నువ్వు ఇలా తటపటాయిస్తే నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు చాలా దూరం, నాకు ఆవులు దూడలు దొరకవు. బ్రాహ్మణ సొత్తు అపహరింపబడుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? కాబట్టి తొందరగా పట్టుకురా ఆయుధాలు అన్నాడు. సరే, ముందు బ్రాహ్మణుణ్ణి ఆవుల్ని దూడల్ని కాపాడడం నా కర్తవ్యం, నా ధర్మం, దీనికోసం నేను పరిగెత్తవలసిందే అని ఆయుధశాలలోకి వెళ్ళాడు. ప్రతి కదలిక యందు పరదేవత ఉంటుందని నేను మీతో చెప్పాను కదండి. ధర్మం పట్టుకున్న వాడిని బతికించాలి. ఎప్పుడు బతికించాలి? ఇప్పుడు కాకపోవచ్చు ఏమో, దీని వెనక ఏం చెయ్యాలనుకుందో ఆ తల్లి,
ఇక్కడి కదలిక ఎక్కడికి వెళ్ళి పెద్ద పునాది వెయ్యాలో మీకు చూపిస్తాను, ఎందుకు వస్తుందో ఈ వృత్తాంతం నేను. అందుకే విజయ విలాసం చేశారు చామకూర వెంకటకవి తర్వాత వచ్చే ఘట్టం మీద ఏకంగా. బో ఏమి పద్యాలు హుటాహుటిన్ హలాయుదుండహో మహోగ్రుడైతనంతటా నడిప్పుడి విధం బెరింగి వచ్చనో ఘటాఘుటీల నెల్ల త్రోవ గట్టి పట్టబంచనో అంటూ చాలా గొప్ప పద్యాలు ఆ చామకూర వెంకటకవి గారి విజయ విలాసంలో. అటువంటి అర్జునుడు గబగబా ఆయుధశాలలోకి వెళ్ళాడు, ధనస్సు బాణాలు తెచ్చుకున్నాడు. అక్కడే నించునున్నారు ధర్మరాజు గారు, ద్రౌపది. ఆయన ముందు గబగబా అవి తీసుకుని వెళ్ళిపోయి ఆ దొంగల్ని సంహరించి ఆవుల్ని దూడల్ని బ్రాహ్మణుడికి ఇచ్చేసి అన్నగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, అన్నయ్య నా వల్ల దోషం జరిగింది. నువ్వు ద్రౌపదీదేవితో కలిసి ఉండగా నేను చూశాను. అసలు అలా చూడకూడదు అని కదా మనం పెట్టుకున్న నియమం. కాబట్టి నేను 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళిపోతాను. ధర్మరాజు గారు అన్నాడు, ఒరే నీకైనా నాకైనా ఎవరికైనా క్షత్రియుడన్న వాడికి పరమధర్మం ఏమిటంటే బ్రాహ్మణుల్ని గోవుల్ని ముందు రక్షించాలి. ఏమంటే పక్షపాతమా? శాంతివాక్యం చెప్పినా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటారు. బ్రాహ్మడు ముందు బాగుండాలని ఆశీర్వచనమే, అందరూ బాగుండాలని అనకూడదా? కాదు. ఎందుకంటారో తెలుసా అండి? బ్రాహ్మణుడు ఒక్కడే ఉన్నా వాడు ఏమీ చేయలేడు లోకానికి. మంత్రం వచ్చు, ఏం చేస్తావు? ఏమీ చేయలేడు. ఇప్పుడు రేపు పొద్దున్న ఋత్విక్కులు వస్తారు, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు చేయగలిగింది ఏమి ఉండదు ఆవులు లేకపోతే. గోపూజ చెయ్యాలి, అక్కడ అసలు ఆ భూమిని అంతటినీ ఆవు తొక్కాలి, ఆవు పేడ వేస్తే ఆవు పేడతో అదంతా అలకాలి, ఆవు పెరుగు ఉండాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు నెయ్యి ఉండాలి హోమం చెయ్యాలంటే. అసలు ఆవే లేదు. ఇంక ఈయనకి మంత్రం వస్తే ఈయన ఏం చేస్తాడు? వచ్చి ఏమీ ఉండదు చేయడానికి. అసలు ముందు గోవు అంటూ ఉంటే ఆ తర్వాత బ్రాహ్మణుడు వచ్చి ఏమైనా చేస్తాడు. గో ఒకటి ఉంది. మీకు నాకు కావలసిన ఉపకారం జరగడానికి మంత్ర సమన్వయం చేసే బ్రాహ్మణుడు లేడు. లోకానికి శాంతి ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉండి తాను కష్టపడి నేర్చుకున్న మంత్రభాగంతో ఈ నేతిలోకి సమిధ వేసి ఈ సమిధ పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రుడు దేవతలు సంతోషిస్తే ఆ సంతోషం వల్ల మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇది బ్రాహ్మణుడు చెయ్యాలి. గోవు ముందుండాలి, బ్రాహ్మణుడు ఉండాలి. వీళ్ళిద్దరూ ఉంటే మిగిలిన లోకం అంతా బాగుంటుంది. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందుకని ముందు గోవు బాగుండాలని చెప్పారు. గోవుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి సనాతన ధర్మంలో. గోవు పరదేవత ఆవిడ. కాబట్టి నువ్వు గోవుని రక్షించడానికి వెళ్ళావు, దాని దూడల్ని రక్షించడానికి వెళ్ళావు, అనుషంగికంగా బ్రాహ్మణుడికి అవి అప్పగించడం కోసం వెళ్ళావు. ఇది అసలు వాడు చాలా దోషభూయిష్టమైన జీవనం ఉన్న బ్రాహ్మణుడైనా ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయంటే తెచ్చివ్వాలి క్షత్రియుడు. కాబట్టి నువ్వు తప్పు చేసిందే ఉందిరా తీర్థయాత్రకు వెళ్ళడానికి. నేను ద్రౌపదీదేవి ఉండగా నువ్వు కావాలని రాలేదు, తగినంత కారణం లేకుండా రాలేదు, ఏదో చొరబడిపోయి చూడలేదు. అయినప్పుడు దోషమే ఉంది అందులో, అక్కర్లేదులే తీర్థయాత్ర ఉండు అన్నాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, లేదు, ఎందుకో నారద మహర్షి మన దగ్గరికి వచ్చి ఒక నియమనం చేయించారు మనతోటి. అది ఏ కారణానికైనా కానీ ఎందుకు తప్పు జరిగింది అన్నదానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు, తప్పు జరిగిందని ఒప్పుకున్నవాడు గొప్పవాడు. కానీ తప్పెందుకు జరిగిందో కారణాలు చెప్పి ప్రాయశ్చిత్తం వదిలేసుకుని తప్పెందుకు చెయ్యొచ్చని సమర్థించుకు తిరిగిన వాడు ధర్మాత్ముడు ఎందుకు అవుతాడన్నయ్యా? రేపు పొద్దున లోకం గౌరవిస్తుందా అలాంటి వాడిని? ఏ కారణానికి జరిగినా తప్పు జరిగి తర్వాత ధర్మం జరిగింది. ధర్మాన్ని నిలబెట్టాను కానీ తప్పు మాత్రం చేశాను. కాబట్టి అన్నయ్య నన్ను వెళ్ళిపోని తీర్థయాత్రకి. నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తాను 12 నెలలు. కాబట్టి నేను వెళితే తీర్థయాత్రకు ఉపయోగం ఏముంది? అక్కడ గంగానది కనపడుతుంది, ఆ గంగానది వైభవం ఏమిటో చెప్పేవాడు ఉండాలా? అక్కడ దేవాలయం కనపడుతుంది, ఆ దేవాలయం గొప్పతనం ఏమిటో చెప్పేవాడు వాడు ఉండాలా? నేను క్షేత్రానికి వెడతాను, క్షేత్రం గొప్పతనం ఏమిటో చెప్పేవాడు వాడు ఉండాలా? లేకపోతే అక్కడ భూమి ఇక్కడ భూమి నీకేం తెలుసని ఉత్తిని అలా చూసేసి వచ్చేస్తావు అంతే. నీ కళ్ళ ఎదురుగుండా ఎంత గొప్పతనం ఉన్నా నీకు దాన్ని గుర్తించడానికి కావలసినటువంటి సమర్థత లోపించి ఉంది. ఇప్పుడు ఆ సమర్థత ఉండాలి అంటే ఆయనతో పాటుగా బ్రాహ్మణులు వెళ్ళాలి. వాళ్ళు వెడితే ఎక్కడ ఏది చెయ్యాలో అది చేయిస్తారు. మహానుభావ అర్జున ఇక్కడ సువర్ణదానం చెయ్యాలి, చేయిస్తారు. ఇక్కడ హోమం చేసుకోవాలి, చేయిస్తారు. ఇక్కడ నదీ స్నానం చెయ్యాలి, చేయిస్తారు. ఇక్కడ నీ పితృదేవతలను చెప్పి తర్పణలు ఇవ్వాలి, ఇప్పిస్తారు.
ఎక్కడ ఏది చెయ్యాలో అది చేయిస్తే దేశకాలముల వలన ప్రయోజనం ఉంటుంది. అది తెలియనప్పుడు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? దానికి అర్థమేమి ఉండదు. వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక గొప్ప మాట అంటారు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఎందుకు వెళ్ళాడో ఆయనకే తెలియదు. ఉత్తినే వెళుతుంటాడు, మునుగుతుంటాడు, కోపడుతుంటాడు, మళ్ళీ ఇల్లు గుర్తు తెచ్చుకుంటుంటాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళారండి అన్నాడు అనుకోండి, వెళ్ళాను కానండి మీరు అలా అడిగితే హఠాత్తుగా నేను ఏం చెప్తానంటే. అక్కడ ఏం చూశారన్నారు అనుకోండి, అది తెలియదు. పోనీ చూశారా అన్నారు అనుకోండి, ఉండండి చెప్తానంటాడు అని వాళ్ళు ఆవిడ్ని పిలుస్తాడు. ఏమైనా చూసామా మనం ఈయన ఇవన్నీ అంటున్నారు అంటాడు. ఆఖరిని ఏమంటాడంటే ఈ మాట మీరు ఎడితే చెప్పండి మీతో వస్తానంటాడు. కాబట్టి బ్రాహ్మణులతో కలిసి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా ఎక్కడ ఏది చెయ్యాలో అది చేశాడు. గంగానదీ తీరమునకు వెళ్ళాడు. వెళ్ళి ఆ గంగమ్మని చూసి గంగాధర పింగజటా సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించెను గంగా ద్వారమున విగత కల్మషుడగుచున్. గంగాద్వారం అంటే హరిద్వారం. అక్కడికి వెళ్ళి గంగని చూశాట. గంగ పేరెత్తగానే నన్నయ్య గారికి పడినటువంటి పద్యం చూడండి. అది భక్తి, అది ఋషి యొక్క తత్వం రచనలో. గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగన్. రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. భౌడైనటువంటి పరమశివుని యొక్క తలకి తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది అన్నారు. అలా గంగాధరుని యొక్క ఎర్రని జటలకి తగిలి కింద పడినటువంటి ఆ గంగని చూసి అబ్బా గంగ అన్నాడు. అసలు ఏమిటో కానండి, అసలు ఆ గంగ అనేటప్పటికీ కుంభాభిషేకం అయిపోగానే ఒక్కసారి కాశీ వెళ్ళిపోదాం ఏమిటనిపిస్తుంది. అసలు ఆ గంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ సభంతా అయిపోయిన తర్వాత మీ అందరి మీద గంగ చల్లుతారట అన్నారనుకోండి, ఎంత పొంగిపోతారో. ఎన్నో నదులు ఉండొచ్చు, నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. కానీ గంగ గంగయే. శంకర భగవత్పాదులంతటి వారు గంగాష్టకమని గంగ మీద అష్టకం చేశారు. బహుశా నాకు తెలుసున్నంత వరకు, నేను చూసినంత వరకు ఏ నదికి కూడా ప్రతిరోజు కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతిరోజు సాయంకాలం దేవాలయంలో కూడా అంత పూజ జరుగుతుందో జరగదో కానీ అంత గొప్ప పూజ జరిగి అంత పెద్ద ఎత్తున నీరాజనాలు ఎత్తి దానికోసం పెద్ద శిక్షణ చేయించి శరీరాలు కండలు తిరిగిన వాళ్ళు ఒక 25 మందో ఎంతమందో నిలబడి ఒకేలా తిప్పుతూ ఏదో సన్యాసి దండ విన్యాసం చేసినట్టు ఆ హారతులు తిప్పుతూ ఎదురుగుండా వెడుతున్నటువంటి నదికి హారతులు ఎత్తుతుంటే కొన్ని వందల మంది పడవలలో అటు కూర్చుని ఆ గంగ హారతి, గంగ పాటలు, భజన చేస్తూ పొంగిపోయి గంగా స్నానం చేశామని గంగ నీళ్లు పట్టుకొచ్చి ఇంకోళ్ళకి ఇస్తే ఎంత ఉపకారం చేశారండి అని డబ్బా ఇంట్లో పెట్టుకుని ఎందుకైనా మంచిది గంగ చల్లుకుంటే మంచిదేమో అని అనిపించినప్పుడు డబ్బా బదలగొట్టి గంగ చల్లుకుంటారు. అలాంటి నది నాకు తెలిసి ఈ భూమండలం మొత్తం మీద ఇంకొక నది లేదు. అటువంటి గంగ పుట్టిన దేశంలో పుట్టడమే అదృష్టం. అందుకే ఆ గంగ పేరెత్తేటప్పటికే నన్నయ్య గారు కూడా అదే మాట అంటారు, గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగం. ఆ తరంగములతో కూడినటువంటి ఆ గంగాని సేవించట. అంతేకాని గంగానది కనపడిందని అక్కడి నుంచి వెళ్ళి ఆటలాడడం, అందులో దూకడం కాదు. గంగని సేవించాడు అంటే అంత పవిత్ర భావనతో స్నానం చేశాడు. స్నానం చేసి ఆయన ఆ గంగ ఒడ్డునే కూర్చుని హోమం చేసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పారు, ఇది పరమ పవిత్రమైన ప్రదేశమయ్యా, ఇక్కడ కూర్చుని హోమం చెయ్యి, దేవతలు సంతోషిస్తారు. హోమగుండం పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. చక్కగా బ్రాహ్మణులు మంత్రం చెప్తున్నారు. ఆయన స్వయంగా వేదం చదువుకున్నాడు. అందులోకి హోమంలోకి హవిస్సులు ఇస్తున్నాడు. అంతలో వచ్చింది ఒక ఆవిడ. ఆవిడ నాగకన్య. ఆవిడ పేరు ఉలూచి. ఆ ఉలూచి ఐరావత వంశం. మీకు నేను మొట్టమొదట్లో ఆ జనమేజయ సర్పయాగ సమయంలో ఉదంకుడు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సర్పజాతులలో ఆ జాతి ఒకటి. వాళ్ళు స్వేచ్ఛగా 3 లోకములలో తిరుగుతారు. అలా తిరగగలిగినటువంటి ఐరావత వంశంలో కౌరవ్యుడు అనబడేటటువంటి ఒక నాగరాజు యొక్క కుమార్తె ఆమె, ఆ ఉలూచి. ఆ నాగకన్యక మనుష్య రూపాన్ని ధరించి వచ్చి గంగా తీరంలో అర్జునుడిని చూసింది. ఆవిడ ఎంత శక్తివంతురాలో తెలుసా అండి. ఆవిడ ఉత్తర క్షణంలో
అర్జునుడు హోమం చేస్తున్న హోమగుండాన్ని కలిపి మాయం చేసి ఇద్దరినీ కలిపి తన మేడలోకి తీసుకెళ్ళిపోయింది. ఆయన ఇలా స్వాహ అని చూసేటప్పటికి మేడలో ఉన్నాడు. కానీ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పక్కన నిలబడి ఉలూచి చూస్తోంది. ఈయన ఏమిట్రా గంగ ఒడ్డున కాశీలో హోమం చేస్తున్నవాడిని ఇంత మేడలోకి వచ్చాను ఏమిటని ఇలా తల తిప్పాడు. ఉలూచి తనని తాగేస్తున్నట్లు చూస్తోంది. ఆయన ఒక నవ్వు నవ్వాడంతే. ఆయన లేవలేదు హోమం దగ్గర నుంచి. ఆయన హోమం పూర్తి చేశాడు. అది వాళ్ళ ధర్మం. ఇటు ఈ మేడ ఏమిటి, అల్లరి ఏమిటి, తీసుకురావడం ఏమిటి, నువ్వెవరు, ఈ ప్రశ్న వేయలేదు హోమాన్ని ఆపి. ఆయన హోమాన్ని ముందు పూర్తి చేశాడు. భారతం చదువుకున్న వాడిలో ఒక మార్పు రావాలి. మనము చేస్తాం సత్యనారాయణ వ్రతం. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళండి, మీకు చాలా బాధ కలుగుతుంది. కొన్ని చోట్ల సత్యనారాయణ వ్రత మంటపం ఉంటుంది. అక్కడ అందులో అష్టదిక్పాలకులు ఉంటారు. అందులో సార్వభౌముడైన సత్యనారాయణుడు ఉంటాడు. అందులో నవగ్రహాల్ని ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని మంత్రంతో పిలుస్తారు. వాళ్ళందరూ నేల మీద ఉంటారు. వీడు ఓ కుర్చీ వేసుకుని ఎదురుగుండా కూర్చుంటాడు. అంత నేల మీద కూర్చోలేని వాడు అయితే గడప దాటి ఇంకో గదిలో కూర్చోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతమంటపం ఉండగా ఎదురుగుండా కుర్చీలో కూర్చోడానికి కాల్సనా నీ భక్తి? అదే భక్తి? అదే కూర్చునే విధానం? ఎక్కడికి వెళ్ళండి, నాకు అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం రండి అంటే వెళ్ళడానికి భయం. అలాగే కూర్చుంటారు. ఏ ఇంటికి వెళ్ళండి అలాగే కనపడుతుంది తప్ప కూర్చోలేడండి అని వాడు గడప దాట అవతల కూర్చుని భక్తితో మంత్రం వింటూ వాడు ఒక్కనాటికి కూర్చోడు. వాడి పెద్దరికం కాలిపోతుందని అక్కడికే వచ్చి కుర్చీ వేసుకుంటాడు వాడు. అలా కూర్చోపోతే వాడి పెద్దరికం పోతుంది. ఈ వ్రతం చేసేవాడు వచ్చిన వాళ్ళందరినీ చూసి వచ్చారా కూర్చో, ఆయన ఉప్మా పెట్టవే అంటాడు. ఏమిటి వ్రతం నువ్వు చేసింది? ఈ వెర్రావిడ మాత్రం ఆ తామలపాకు, అక్షత, డబ్బు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. వీడు ఆయన ఇలా వేలు చూపిస్తుంటాడు, గుడ్డేడికి చూపించినట్టు చూపిస్తే ఇక్కడ వేలు పెడితే అక్కడ ఆకేసి ఆకు మీద ఒక్క అక్షతలు వేసి వీడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే వచ్చిన వాళ్ళ మీద ఉంటుంది. ఆ వచ్చినవాడు అంతకన్నా గొప్పవాడు. వాడు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, ఏదో వాడికి అర్జెంటు పని ఉంటుంది. ఎప్పుడు వాడికి అర్జెంటు పని. అందులో వాడు వస్తూనే వీడి చేతిలో ఒళ్ళో ఎప్పుడు ఏం పెట్టేద్దామని చూస్తుంటాడు. ఇంకా వీడి ఒళ్ళో పెట్టగానే వీడికి నమస్కారం చేయకపోతే వీడికి భూతతృప్తి అవ్వదు. అందుకని సత్యనారాయణ స్వామి అక్కడే ఉంటాడు. వీడు ఆ మంటపాన్ని తంతు నించుంటాడు. వీడు ఏమంటే కొంచెం పక్కకి పెట్టండి కాళ్ళు అండవు. మంటపం తంతున్న వాడి కాళ్ళకి వీడు దండం పెడతాడు. సత్యనారాయణ స్వామి వారు వీడి కోరికలన్నీ తీర్చేయాలి. ఆయన్ని పూజించాడా, అవమానించాడా? వీడు ఎందుకు తీరుస్తాడు కోరికలు? ఏది భక్తి, ఏది బూడిదక్కడ? ఒక పని చేస్తే సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు ఒక పని చేస్తే దాని యందు మగ్గునుడవు కావాలి, శ్రద్ధతో చెయ్యాలి. ఆ శ్రద్ధ లేకుండా, ఆ ఆస్తిక్య బుద్ధి లేకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని చేసేటటువంటి పూజలు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామనేటటువంటి భగవత్ సంబంధమైన కార్యాలు పరమ అసహ్యంగా ఉంటాయి. అవి తంతు కింద ఉంటాయి కానీ భక్తితో చేసేటటువంటి ఈశ్వర క్రియాకలాపం కింద ఉండవు. అది అర్జున భక్తి అంటే. అకస్మాత్తుగా మేడలోకి మార్చేసిన ఆయన హోమమే పూర్తి చేశాడు. హోమం పూర్తి చేసి ఎవరు నువ్వు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఈ మేడలోకి అని అడిగాడు. ఆవిడ చిరునవ్వు, ఆవిడ చూపు బట్టి తెలుసుకోలేనంత అమాయకుడు అర్జునుడు కాడు. ఆవిడంది, నీ గుణములు తొల్లియు నాగీగీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథి యందు నిన్ను పరహిత చరిత అని. అర్జున అని పిలవలేదు ఆవిడ. ఉలూచి ఒక పెద్ద మెరుపు మహాభారతంలో. ఉలూచి లేకపోతే అసలు బహుశः ఏమి పరమయదార్థం అర్జునుడు నరకానికి వెళ్ళిపోతాడు. ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే అర్జునుడు నరకానికి వెళ్ళలేదు. ఆవిడ అంతటి శక్తివంతురాలు, అంతటి గొప్ప తల్లి. ఎందుకు అలా జరిగింది అన్నది నేను మీకు ఎదర చూపిస్తాను, ఒక ఘట్టంలో కలిపి చెప్తాను. అది ఇందులోది కాదు కానీ అశ్వమేధ పర్వంలోది. అశ్వమేధ పర్వం అంటే ఇంచుమించుగా చిట్ట చివరికి వెళ్ళిపోతే భారతంలో వస్తుంది. కానీ నేను మీ యొక్క సౌకర్యం కోసం ఇవాళ ఉలూచి గొప్పతనాన్ని చూపించడానికి నేను ఆ వైభవాన్ని చూపిస్తాను, అక్కడ కలిపి చెప్తాను. ఇప్పటికి అలా వినండి తప్ప ఆవిడ ఏదో కాముకురాలని మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి.
ఆవిడ అర్జునుణ్ణి పిలిచినప్పుడు పార్థ అని పిలవలేదు, విజయ అని పిలవలేదు, అర్జున అని పిలవలేదు. ఆవిడ ఏమని పిలిచిందంటే పరహిత చరిత అని పిలిచింది. పరుల యొక్క హితమును కోరి ప్రవర్తించేటటువంటి వాడా అని పిలిచింది. ఏమిటి, ఎందుకు అలా పిలవడం అంటే, ఆయన ఎందుకు వచ్చాడు గంగ ఒడ్డుకి? తీర్థయాత్ర చేస్తూ. తీర్థయాత్రకి ఎందుకు వచ్చాడు? అన్నగారు ద్రౌపది కలిసి ఉండగా చూడటం వల్ల. అన్నగారు ద్రౌపది కలిసి ఉన్నారు, వెళ్ళవద్దని ఆగినవాడు మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళాడు? బ్రాహ్మణుడికి గోవులు పోయాయని. బ్రాహ్మణుడి గోవులు తెచ్చి ఇవ్వడంలో గబుక్కుని లోపలికి వెడితే ద్రౌపదీదేవితో అన్నయ్య గారు కనిపిస్తే తీర్థయాత్రకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. 12 నెలలు బ్రహ్మచర్యం చేసి తీర్థయాత్ర చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? పేరూరు తెలియని ఒక బ్రాహ్మణుడి గోవులు తెచ్చివ్వడం కోసం. ఇంతకన్నా పరహిత చరితుడెవరు? ఇతరుల యొక్క మేలు గురించి ప్రయత్నించేవాడెవరు? అంటే ఉలూచి ఎంత అవగాహన కలిగి మాట్లాడుతోంది. ఏదో యథాలాపంగా ఓ అర్జున ఓ విజయ అనకూడదా? ఆ పద్యంలో ఆవిడ అర్జునుణ్ణి అలా సంబోధించింది. ఓ పరహిత చరిత, నీవు నీ గుణములు తొల్లియు నాగీగీతములందు విని. నాగులు ఆ నాగలోకంలో ఉండేటటువంటి పాముల రూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడూ నీ యొక్క గుణములను గురించి నీ వైభవం గురించి పాటలు పాడుతూ ఉంటారు. అవి విని నా మనసు నీ యందు లగ్నమైంది. అందుకని నిన్ను చూడాలి చూడాలి చూడాలనుకున్నాను. భాగీరథీ నది ఒడ్డున, గంగానది ఒడ్డున నువ్వు హోమం చేస్తూ కూర్చుని కనపడ్డావు. నిన్ను చూడగానే నా మనసు నీ యందు అనురక్తమైంది. కాబట్టి నిన్ను నా మేడకి తెచ్చేసుకున్నాను. నేను నిన్ను కోరేది ఏమిటో తెలుసా? నేను నీ వలన సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నాను. కాబట్టి నువ్వు నాకు అటువంటి కృప ఇవ్వవలసినది అని అడిగింది. ఆయన అన్నాడు, ఎప్పుడూ ధర్మమేనండి వాళ్ళ తాపత్రయం అంతా, ఎప్పుడూ ధర్మమే వాళ్ళకి. అర్జునుడు అన్నాడు, 12 మాసిక వ్రతము సలుపుదు తరుణి మా ఎన్న ఆదేశమున చేసి సర్వతీర్థములాడుచు బ్రహ్మవాదుల సంగతి బ్రహ్మచర్య సువ్రతుడనయ్యుండి నీదు మనోరథమిట్లు సలుపంగా నేర్తునేనిప్పుడు. నేను మా అన్నగారు ఆజ్ఞాపించితే వచ్చాను ఇలా తీర్థయాత్రల కోసమని. మరి వాళ్ళ అన్నగారికి ముందు చెప్పాడు వద్దన్నారు, వెడతానన్నాడు. సరే వెళ్ళు అన్నాడు కదా ఆయన. అందుకని తీర్థముల యందు స్నానం చేయడానికి వచ్చాను, బ్రహ్మవాదులతో కలిసి వచ్చాను. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. ఈ 12 నెలలు నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉంటాను. అటువంటి వ్రతంలో ఉన్నవాణ్ణి నేను ఎలా నీకు సంగమ సుఖాన్ని ఇవ్వగలను? అది కుదరదు కదా, నేను ఈ వ్రతంలో ఉన్నాను కదా. ఆవిడ అంతకన్నా పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పింది. అన్ని ధర్మములలోకి సర్వోత్కృష్టమైన ధర్మం ఏదో తెలుసా అర్జున? నీకు తెలియనిది కాదు, ప్రాణిని రక్షించటమే. నువ్వు నాతో సంగమించకపోతే మన్మథజ్వరము చేత నా శరీరం పడిపోతుంది, నేను చనిపోతాను. అప్పుడు ప్రాణిహింస చేసిన పాపం నీ ఖాతాలో పడదా? కాబట్టి ఒక ప్రాణిని రక్షించడానికి నువ్వు నాతో సంగమిస్తే దీనివలన నీ బ్రహ్మచర్య వ్రతమునకు దోషము రాదు. ఆయన అంగీకరించాడు. అంగీకరించి ఆ రాత్రి ఆ మేడలో ఆమెతో కలిసి ఉండి మరునాడు ఉదయం బయలుదేరి కాశీపట్టణానికి దింపేసింది ఆవిడ. ఒక్క రాత్రి ఆమెతో ఉన్నందుకు గాను ఆమెకి సత్యగర్భమునందు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు ఇరావంతుడు. ఆ ఇరావంతుడు అన్న కొడుకు ఒక్కడ పుట్టగానే ఆవిడ హిడింబలాగే సంతృప్తి పడిపోయింది. నేను అర్జునుడి భార్యని, నేను అర్జునుని వలన కుమారుని కన్నాను, పొంగిపోయిందంతే. ఉలూచి చాలా పెద్ద మెరుపు అంతే. ఇక మళ్ళీ ఉలూచి కనపడదు. ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడ విడిచిపెట్టిన ఉలూచి మొట్టమొదట ఆది పర్వంలో వచ్చింది, మళ్ళీ అశ్వమేధ పర్వంలో కనపడుతుంది. ఈ మధ్యలో ఎక్కడా కనపడదు. కానీ ఆవిడ అశ్వమేధ పర్వంలో కనబడ్డ తర్వాత పరదేవత ఎందుకు ఇక్కడ కలిపిందో మనకు అర్థమవుతుంది. ఆవిడ ఎందుకంత కామ ప్రచోదనం చేసిందో అర్థమవుతుంది. సరే, నేను ఎదర ఒక ప్రత్యేకమైన ఘట్టంలో దీన్ని కలుపుతాను, అక్కడ ఆ సమన్వయం అవుతుంది. కాబట్టి ఆ తరువాత ఆయన గంగానది దగ్గర నుంచి బయలుదేరాడు, నైమిషారణ్యానికి వెళ్ళాడు, అక్కడ జగన్నాథుణ్ణి సేవించాడు. అక్కడి నుంచి తూర్పు సముద్ర తీరంలో ఉన్నటువంటి పూరి జగన్నాథస్వామి వారిని సేవించాడు. అప్పటికి పూరి అన్న పేరుతో లేదు, తూర్పు సముద్ర తీరమునందున్న జగన్నాథ క్షేత్రము, దాన్ని చూశాడు. మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. దక్షిణ భారతదేశం వైపుకు వెళుతూ ఇదిగో మన ప్రాంతానికి వచ్చాడు అర్జునుడు.
వచ్చి నన్నయ్య గారు స్వయంగా రాసిన మాటలండి. దక్షిణ గంగనా దద్దయు నొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీపర్వతంబును చూచి ఉర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీ సురోత్తమాధర విధాన పుణ్య సమృద్ధమై పొలుచు వేంగీదేశ విభవంబు చూచుచు విభుడు దక్షిణాంబురాశి తీరంబున కరిగి దురితహారి అయిన కావేరీ మహాసముద్ర సంగమంబున భూసురేశ్వరులకు అభిమతార్థ దానంబు చేసి కృతార్థుడగుచు. ఆ అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చాడు. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి దక్షిణ గంగా అని పేరు. ఆ గోదావరిలో స్నానం చేసి ఈ జగత్తుకంతటికి మొట్టమొదటిదా అన్నంత వైభవాన్ని పొందినటువంటి భీమేశ్వర క్షేత్రాన్ని చూశాడు. భీమేశ్వర క్షేత్రాన్ని చూసి అక్కడ నుంచి శ్రీపర్వతం శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగాన్ని సేవించాడు. అక్కడ నుంచి ఉర్విలో ఈ భూమిలో ఉండేటటువంటి విశిష్టమైన అగ్రహారములు దేవాలయములు మొదలైనవన్నీ చూస్తూ పుణ్య సమృద్ధమైనటువంటి వేంగీ దేశమునకు వెళ్ళాడు. అక్కడ నుంచి దక్షిణ తీరానికి వెళ్ళి కావేరీ సముద్రము రెండూ కలిసేటటువంటి సంగమస్థానం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు చేసి కృతార్థుడనయ్యాను అని అనుకున్నాడు. 12 నెలలు పూర్తయిపోయి 13వ నెల వచ్చేసింది. అంటే ఆయన పట్టవలసినటువంటి బ్రహ్మచర్య వ్రత దినములు పూర్తయిపోయి